శ్రోతలకు నమస్కారం. ఈనాటి బాల వినోదిని కార్యక్రమంలో మాతృభాషా దినోత్సవం సందర్భంగా SCHPRM స్కూల్ విద్యార్థులను చేసిన ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినం. ఈ సందర్భంగా రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కలిగొట్ల గోపాల్ శర్మ. నేను భీమవరంలోని శ్రీ చింతలపాడి బాపిరాజు స్మారకోన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేయుచున్నాను. తెలుగు భాష ప్రాచీన భాష. తెలుగులో పద్య, గద్య, చెంపు కావ్యాలు ఎన్నో ఉన్నాయి. మన సాహిత్యాన్ని, మాతృభాషను, తెలుగును కాపాడుకుందాం. పద్యాన్ని ఆదరిద్దాం. పద్యరచన ఎంత క్లిష్టతరమైనదో తిరుపతి వెంకట కవులు ఓ పద్యంలో చెప్పారు. గణబాధ రవ్వంత గడిచి ముందుకు సాగా తగవోయనియతి స్థానమాపు యతిని మచ్చిగ చేసి అడుగు ముందుకు సాగా ప్రాసంబు కుత్తుగబట్టి నులుపు ప్రాసవేదన దాటి పైనంబు సాగింప భావంబు పొసగకిబ్బంది పెట్టు భావంబు పొసగించి పద్యంబు ముగియింప రసలక్ష్మి కినిసి మారాము సేయు ఇట్టి ప్రతిబంధకముల నెల్ల గడిచి గట్టుకెక్కుదమన్నా వ్యాకరణ శాస్త్రమాదరింపదు శబ్ద మర్యాద కానరాని కవిగాని బ్రతుకు శ్రీరామరామా. కవులుగా తయారు కావాలంటే ఎంతటి పాండిత్యం ఉండాలో తిరుపతి వెంకట కవులు వారి కవితలో విందాం. చదువగావలె శబ్దశాస్త్రాధికంబును వీక్షింపగావలె విద్యలల్లా చూడగావలె రాజచూడామణుల సభల్ పొందగావలె మహాభోగములను తిరుగగావలె దేశ దేశాల వెంబడి పడవలె పడరాని పాటులెల్లా వినగావలెను పూర్వ విద్వచ్చరిత్రముల్ దర్శింపవలెను చందఃప్రశంస కౌలు కౌలన్న మాత్రాన కౌలుగారు ఎంత భారమ్ము కలదో కవీంద్రులకును ఎరుగకుందురెమి వంటి నృపతిమణులు శ్రీమదానంద గజపతి క్షితితలేంద్ర. మన కవులు కావ్యాలలో శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతాలు అనే నవరసాలను పండించారు. ఎన్నెన్నో చమత్కార పద్యాలు, పొడుపు కథలు కూడా పద్యాల్లో రచించారు. పద్యం ద్వారా జాతికి చక్కని సందేశాన్ని అందించి మన సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవం ఇనుమడించేలా కవులు సాహిత్య వ్యవసాయం సాగించి కృతకృత్యులయ్యారు. మన భారతీయ సాంప్రదాయాన్ని ఎరుకపరుస్తూనే చక్కని చమత్కార భరితంగా సినీ పాటల రచయిత చైతన్య ప్రసాద్ గారు రాసిన ఈ పద్యం వినండి. పద్యానికి ఎప్పుడు ప్రజలలో మంచి ఆదరణ ఉంటుందనటానికి ఇదొక మచ్చు తునక. ఈ పద్యంలో కవి చేతులకున్న శక్తిని చమత్కార భరితంగా వివరిస్తూనే భారతీయ సాంప్రదాయమైన నమస్కార సంస్కారాన్ని బోధించడం కవిత్వానికి సమాజ శ్రేయస్సు అంతిమ లక్ష్యమని తెలియజేస్తుంది. వినండి. తలలోన పులుసులై జలపెట్టుచుండ్రును గోరారహాయిగా గోకు చేయి కళ్ళలో పుసులను వ్రేళ్లతో తొలగించి వాల్జూపు సొగసు కాపాడు చేయి జలుబుతో నాసిక జలపాతము వేళ చీమిడి జిర్రున చీదు చేయి ముక్కులో కొలువైన పొక్కుల్ని నేర్పుగా కెలికి వెలికి వెలికి ఒలుచు చేయి గజ్జలో కొలువైన ఘనమైన మట్టిని నలుగు పెట్టిన ఎట్లు నలుపు చేయి మలమూత్రముల కంపు చలగిపోకుండగా పుడిసెడు నీళ్లతో కడుగు చేయి టిష్యూ పేపరుతో తుడుచు చేయి కురుపుల్ని గాయాల్ని దురదల్ని కడతీర్చి బరబరాబరయిచు బరకు చేయి అట్టి ఈ చేయి మర్యాద ఉట్టిపడగా నిన్ను తాకంగా వచ్చుచున్నదోయి ఎవని చేతిలో ఏముందో ఎవరికెరుక వేయి రోగాల పుట్ట ఈ చేయి గనుక చాలు చాలింక కరచాలనాలు చాలు దండమెట్టిన వాడురా ధన్యజీవి చాలు చాలింక కరచాలనాలు చాలు దండమెట్టిన వాడురా ధన్యజీవి. తెలుగులోనే మాట్లాడదాం. తెలుగు భాషా సాహిత్యాలను ఆదరిద్దాం. ఇప్పుడు మా పాఠశాల విద్యార్థులు మాదిరి అష్టావధానం నిర్వహిస్తారు. అవధరించండి. నా పేరు ఎస్ సుమలత. నేను శ్రీ చింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుచున్నాను. ఈ రోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఈ సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఇప్పుడు మా పాఠశాల విద్యార్థులు జె శ్రీవల్లి, పి మహాలక్ష్మి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఓం గణనాన్త్వం గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్రమం
ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः श्रीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् शान्ति शान्ति शान्तिः ॐ मेधा देवी जुषमाना नागा द्विस्वाची भद्रा सुमनस्यमाना त्वया जुष्टानुदमाना दुरुक्तान् बृहद्वदेम विददे सुवीराः त्वया जुष्टा ऋषिर्भवति देवि त्वया ब्रह्मागतश्रीरुतत्वया त्वया जुष्टश्रितं विन्दते वसुसानो जुषस्वद्रविणो न मेदे मेधां मयिन्द्रो ददातु मेधां देवी सरस्वती मेधां मे अश्विना उभावा दत्तां पुष्करस्रजा अप्सरासु च या मेधा गन्धर्वेषु च यन्मनः दैवी मेधा सरस्वती सा मा मेधासुरभिज्जुषतागं स्वाहा आमा मेधाश्रुषन्तां मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो व्राजो ददातु मयि मेधां मयि प्रजां मयि इन्द्र इन्द्रियं ददातु ॐ हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंस प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः తెలుగు సాహిత్యంలో అష్టావధానం ఒక సాహిత్య క్రీడ. అష్టావధాన, శతావధాన, సహస్రావధానముల కాక నేత్రావధాన, పుష్పావధాన, అంగుష్టావధానములనే వివిధ రకాల అవధానాలు అనంతర కాలంలో పుట్టుకొచ్చాయి. అష్టావధానం అంటే 8 మంది పృచ్ఛకులతో సాగే సాహిత్య క్రీడ. పృచ్ఛకులు అంటే సమస్య అడిగేవారు. ఇటీవల కాలంలో ద్విగుణిత అష్టావధానం అంటే 2 8 16 మందితో, త్రిగుణిత అంటే 24 మందితో, చతుర్గుణిత అంటే 32 మందితో, ఇలా అనేక రీతులు ఈ సాహిత్య క్రీడ సాగుతూ వస్తోంది. అష్టావధానులలో నంది మల్లయ్య, ఘంట సింగనులు ప్రథములుగా చెప్పవచ్చు. తరువాత ఈ అష్టావధాన శతావధానాలకు ప్రాచుర్యాన్ని తెచ్చిన వారు తిరుపతి వెంకట కవులు. వీరిలో ఒక్కరు కీర్తిశేషులు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు. రెండవ వారు కీర్తిశేషులు చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు. వీరు జంట కవులుగా ప్రసిద్ధులు. వీరిరువురు మన జిల్లాకు చెందిన వారు కావటం మనకెంతో గర్వకారణం. ఇప్పుడు మా పాఠశాల విద్యార్థులు మాదిరి అష్టావధానాన్ని నిర్వహించబోతున్నారు. ఎంతో హృద్యంగా సాగే ఈ సాహిత్య క్రీడను మీరందరూ ఆశాంతం తిలకించి పులకించి ఆనంద డోలికలలో విహరిస్తారని ఆశిస్తూ మాదిరి అష్టావధానాన్ని ప్రారంభించుకుందాం. నా పేరు వి సౌందర్య. నేను చింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. అష్టావధానము అంటే 8 విషయాలపై ఒకే సమయంలో, అవధానము అంటే ఏకాగ్రత కలిగి ఉండడం. 8 అంశాలపై పృచ్ఛకులు అంటే ప్రశ్నించేవారు. వారు అడిగిన ప్రశ్నలకు చమత్కార భరితంగా, విసుగు లేకుండా సావధానంగా వివరించి అవధాని చెప్పవలసి ఉంటుంది. ఈ విషయంలో మొదటిది సమస్యాపూర్ణం, రెండవది దత్తపది, మూడవది వర్ణన, నాలుగవది ఆసువు, ఐదవది పురాణ పఠనం, ఆరవది ఘంటాగణనం, ఏడవది వారగణితం, 8వది అప్రస్తుత ప్రసంగం. ఈ 8 విషయాలకు 8 మంది పృచ్ఛకులు ఉంటారు. ఒక్కొక్కరు తమకు కేటాయించబడిన అంశాలను నిష్ణాతులై ఉంటారు. అవధానిని ప్రశ్నలతో వేధిస్తారు. అయినా అవధాని మాత్రం సమయస్ఫూర్తితో చమత్కార భరితంగా సభను అలరించేలా సుమారు 2 గంటల సేపు ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మారుమోగుతుంది. ఈ అవధానంలో మరో ముఖ్య విషయం, అవధానంలోని 8 అంశాల్లో కొందరు కొన్ని విషయాల్లో మార్పు చేసుకుంటూ ఉంటారు. నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, యస్తాక్షరి మొదలైనవి వారి వీలుని బట్టి చేర్చుతూ ఉంటారు. నిషిద్ధాక్షరి అంటే పృచ్ఛకులు అవధాని గారిని ఒక విషయం మీద కోరిన ఛందస్సులో పద్యం చెప్పమని అడుగుతారు.
అవధాని పద్యం ప్రారంభించి మొదట అక్షరం చెప్పగానే రెండవ అక్షరం పృచ్ఛకులు నిషేధిస్తారు. అంటే ఆ అక్షరం ఉపయోగించకూడదన్నమాట. ఉదాహరణకు రాముని వర్ణించమని పృచ్ఛకులు అడిగినప్పుడు అవధాని పద్యం ప్రారంభించి రా అంటే వెంటనే పృచ్ఛకులు మా అక్షరం నిషేధం అంటారు. అప్పుడు అవధాని వేరొక అక్షరం అంటే ఉదాహరణకు ఘ అన్నారనుకోండి, వెంటనే పృచ్ఛకులు వా నిషేధం అంటారు. ఇలా ప్రతి అక్షరం దగ్గర నిషేధం ఉంటుంది. అవధాని ఈ అడ్డంకులు దాటుకుంటూ పద్యం పూరించాలి. భావం చెదరకూడదు, పద్య లక్షణాలు ఉండాలి, రసవంతంగా పద్యం సాగాలి. ఇక న్యస్తాక్షరి అంటే సాధారణంగా పద్యానికి 4 పాదాలు ఉంటాయి. పృచ్ఛకుడు ప్రతి పాదంలోనూ 2 అక్షరాలు చెప్పున ఆయా అక్షరాలు ఎక్కడెక్కడుండాలో ముందే చెప్పి ఒక విషయాన్ని అడిగిన ఛందస్సులో పూరించమంటారు. అవధాని ఆ విధంగా పూరించాలి. ఛందస్సు సరిపోవాలి, భావం చెదరకూడదు, అడిగిన విషయం ఉండాలి. అలాగే అడిగిన అక్షరాలు ఆయా స్థానాలలో ఉండాలి. అవధాని సమస్యాపూర్ణం, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి మొదలైనవి పూరించి పద్యం ఒక్కసారి చెప్పరు. ఒక్కొక్క ఆవృతంలో ఒక్కో పాదం చెప్పున 4 పాదాలు చెప్పటానికి 4 ఆవృతాలు ఉంటాయి. మొదట ఆవృతంలోనూ అవధాని పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలను ధారణలో ఉంచుకొని అవధానం కొనసాగించాలి. ఇది అవధాని ధారణా ప్రతిభకు గీటురాయి. ఇక వ్యస్తాక్షరి అంటే పృచ్ఛకులు ఒక శ్లోకాన్నో పద్యాన్నో వాక్యాన్నో ముందుగానే నిర్ణయించుకొని కాగితంపై వ్రాసుకొని ఒక్కొక్క అక్షరాన్ని ముక్కలు ముక్కలుగా చింపి దగ్గరుంచుకొని అవధాని పద్యాలు ధారణ చేస్తుండగా మధ్య మధ్యలో ఒక్కొక్క అక్షరాన్ని వ్యస్తంగా అంటే ఇష్టం వచ్చినట్లు ఇస్తారు. అవధాని అక్షరాన్ని దాని క్రమ సంఖ్యను గుర్తించుకొని ప్రక్కన పాడవేయాలి. అవధాని ఆఖరి ఆవృతంలో పద్యం లేదా శ్లోకం ధారణ చేయాలి. ఈ విధంగా శతావధానంలో 100 మంది, సహస్రావధానంలో 1000 మంది పృచ్ఛకులుంటారు. ఇటీవల కాలంలో అష్టావధానాలు శతావధానాలు చేస్తున్న వారు శ్రీ కడిమిళ్ల వరప్రసాద్ గారు, శ్రీ కోట లక్ష్మీ నరసింగం గారు, శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ గరికిపాటి నరసింహారావు గారు, శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు మొదలైన వారెందరో ఉన్నారు. ఈ మధ్యనే శతావధాని శ్రీ రాళ్లబండి కవితా ప్రసాద్ గారు స్వర్గస్థులయ్యారు. వారికి సభాముఖంగా నివాళులు అర్పిస్తున్నాం. శతావధానం 3 లేదా 4 రోజులు, సహస్రావధానం 5 లేక 6 రోజులు సాగుతుంది. ఇన్ని రోజులు కూడా ఆయా పృచ్ఛకులు ప్రశ్నలు వారికి చెప్పిన పాదాలు స్ఫురణలో ఉంచుకొని అవధాని ధారణ చేస్తారు. ఆఖరున అన్ని ధారణ చేసి అప్పగిస్తారు. మా పేర్లు ఎం జయశ్రీ, కె జ్యోతి. మేము అష్టావధానంలోని 8 అంశాల గురించి క్లుప్తంగా వివరిస్తాం. మొదటిది సమస్యాపూరణం. అంటే పృచ్ఛకులు అసంబద్ధమైన లేక విరుద్ధమైన అర్థాన్ని ఇచ్చే ఒక పద్య పాదాన్ని అవధానికి ఇస్తారు. అవధాని ఈ పాదాన్ని అలాగే ఉంచి పద్యంలోని మిగిలిన 3 పాదాలను ఛందోబద్ధంగా పూరించాలి. అలా పూరించగానే పృచ్ఛకులు ఇచ్చిన పాదం అర్థవంతమై అసంబద్ధత పోవాలి. ఉదాహరణకు కప్పను చూడంగా పాము గడగడ వణికెన్. ఈ సమస్యను అవధాని వెంకప్పను చూడంగా పాము గడగడ వణికెన్ అని పూరించారు. అంటే 3వ పాదం చివర వెమ్మనే అక్షరం వచ్చే విధంగా పూరించడం వల్ల ఈ సమస్య పూరణం సమర్థవంతంగా సాగింది. ఈ సమస్య పూరణంలో ఒక్కొక్క ఆవృతంలో ఒక్కొక్క పాదం చొప్పున 3 ఆవృతాలలో 3 పాదాలు పూరించి 4వ ఆవృతంలో పూర్తి పద్యం ధారణ చేస్తారు. ఇక 2వ అంశం దత్తపది. పృచ్ఛకులు 4 పదాలు ఇస్తారు. ఈ పదాలు ఏవైనా ఇవ్వవచ్చు. సినిమా నాయకులు, క్రికెట్ ప్లేయర్లు ఇలా ఏవైనా కావచ్చు. ఇతర భాషా పదాలు కూడా ఉండవచ్చు. కానీ అవధాని ఆ పదాలను ఉపయోగించి పృచ్ఛకుడు అడిగిన విషయం వచ్చే విధంగా అడిగిన ఛందస్సులో ఆ పదాల అర్థాలలో కాకుండా పూరించి చెప్పాలి. ఉదాహరణకు ఒక అవధానంలో పృచ్ఛకుడు ఊరపంది, కప్ప, కోడిపెట్ట, జల్లచేప ఈ పదాలను ఇచ్చి బ్రాహ్మణుల ఇంట్లో పెళ్లి సందడిని వర్ణించమన్నారు. అప్పుడు అవధాని ఊర పందిరి వేసినాడుత్సవముగా కప్ప నద్దాని చాందిని కనుల పంట వారికి పకోడి పెట్ట పన్నీరు జల్ల చేపగా కామధేనువే జలగద్విజుడు. అంటే దీనిలో ఊరపంది ఊరపందిరిగాను, పందిరి కప్పుగాను, కోడిపెట్ట పకోడి పెట్టడం గాను, జల్లచేప పన్నీరు జల్లటం చేప వలె ఉన్న బ్రాహ్మణుడు కామధేనువైనాడని సమర్థవంతంగా పూరించి సదస్సుల మనల్ని అందడం జరిగింది. ఈ దత్తపది పూర్ణం కూడా సమస్య పూర్ణం లాగే 3 ఆవృతాలలో 3 పాదాల చొప్పున ఆఖరి ఆవృతంలో మొత్తం పద్యాన్ని ధారణ చేస్తారు. ఇక 3వ అంశం వర్ణన. పృచ్ఛకులు ఏదో ఒక విషయాన్ని తాను కోరిన ఛందస్సులో వర్ణన చేయమని అడుగుతారు. ఈ వర్ణన పద్యాన్ని కూడా ఈ 3 ఆవృతాలలో 3 పాదాల చొప్పున ఆఖరి ఆవృతంలో మొత్తం పద్యం ధారణ చేస్తారు అవధాని. ఇక 4వ అంశం ఆసువు. అంటే పృచ్ఛకులు ఏదో ఒక విషయంపై తాను కోరిన ఛందస్సులో ఆసువుగా పద్యం చెప్పమని కోరుతారు. అవధాని అప్పటికప్పుడు ఆసువు 4 పాదాలు చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రతి ఆవృతంలో ఒక ఆసు పద్యం చెప్పాలి.
5వ అంశం వారగణితం అంటే పృచ్ఛకులు సంవత్సరం, నెల, తేదీ ఇచ్చి ఆ తేదీ ఏం వారం వచ్చిందో చెప్పమంటారు. అవధాని మనసులోనే లెక్క కట్టుకొని వారం చెప్పాలి. ఈ విధంగా ప్రతి ఆవృతంలోనూ ఒక తేదీ అడుగుతారు. తేదీ చెబితే వారం తాను కనుక్కొని అవధాని మనసులోనే లెక్కించుకొని వారం పేరు చెప్పాలి. ఇక 6వ అంశమైన పురాణ పఠనం. పృచ్ఛకులు తెలుగు సాహిత్యంలో ఏదో ఒక ప్రసిద్ధమైన పద్యాన్ని చదువుతారు. అవధాని ఆ పద్యానికి పురాణ ప్రవచనం చేయాలి. ఇది కూడా ప్రతి ఆవృతంలో ఒక్కొక్క పద్యం ఉంటుంది. 7వ అంశమైన గంటా గణనం అంటే గంటలను లెక్క పెట్టడం. పృచ్ఛకులు అవధాని ఏకాగ్రతను భంగం చేయడానికి మధ్య మధ్యలో గంటలు మ్రోగిస్తారు. అవధాని ఆఖరి ఆవృతంలో మొత్తం ఎన్ని గంటలు మ్రోగించారో తెలపాలి. ఇక 8వ అంశమైన అప్రస్తుత ప్రసంగం. దీనిలో పృచ్ఛకులు అవధానం ప్రారంభం నుంచి అవధాని ఏకాగ్రతను దెబ్బతీయడానికి ఏవేవో ప్రశ్నలు అనేక విషయాలపై ప్రశ్నిస్తారు. అవధాని విసుగు చూపకుండా చమత్కార భరితంగా అర్థవంతంగా శ్రోతలను ఆనందపరిచేలా సమాధానం చెప్పాలి. అష్టావధానంలోని మొదటి 6 అంశాలు వరుసగానే సాగుతాయి. చివరి 2 అంశాలైన గంటా గణనం, అప్రస్తుత ప్రసంగం ఎప్పుడైనా చేయవచ్చు. ఇవి కేవలం అవధాని ఏకాగ్రతను భంగపరచడానికి మాత్రమే. ఈ మాదిరి అవధానంలో సహస్రవధానులు శ్రీ మేడసాని మోహన్, శ్రీ గరికిపాటి నరసింహారావు, శ్రీ కడిమిల్ల వరప్రసాద్ సహస్రవధాని మరియు పండితులు, కవులు శ్రీ చిలకమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి, మా పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు కలిగొట్ల గోపాల శర్మ గారు రచించిన పద్యాలను వాడుకోవడం జరిగింది. వారికి మా పాఠశాల తరపున కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఎం జ్యోత్స్న. నా పేరు ఎం కౌసల్య. మేము శ్రీ చింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాం. ఇప్పుడు శ్రీ జొన్నవితుల రామలింగేశ్వరరావు గారు రచించిన రాయలసీమ పాటను పాడి వినిపిస్తాం. బొంగరాల సూడిగాల సొట్ట బొగ్గల ఉవ్వుల తుంగభద్రరా నా తెలుగు, చిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటి చిత్తరావతి నా తెలుగు. బొంగరాల సూడిగాల సొట్ట బొగ్గల ఉవ్వుల తుంగభద్రరా నా తెలుగు, చిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటి చిత్తరావతి నా తెలుగు. వన్నెలు చిన్నెలు వెన్నెలంటి కన్నులున్న స్వర్ణముఖిరా నా తెలుగు, తిక్కన్న కైతల చక్కన్ని నడకల పెన్న పొంగురా నా తెలుగు. బొంగరాల సూళిగాల సొట్ట బొగ్గన ఉవ్వుల తుంగభద్రరా నా తెలుగు, చిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటి చిత్తరావతి నా తెలుగు. ఆ ఏడు కొండలోడు అప్పనంగ పూసుకున్న కప్పురంబురా నా తెలుగు, ఆ ఏడు కాయేడు ఊడ ఎసిపోక తిమ్మక్క మర్రిరా నా తెలుగు. అన్నమయ్య వ్రాసుకున్న అన్ని వేల పాటల బురంబురా నా తెలుగు, పోతులూరి బ్రహ్మయ్య జ్యోతి కన్ను తోడ చెప్పు లోక జాతకం నా తెలుగు, పోతులూరి బ్రహ్మయ్య జ్యోతి కన్ను తోడ చెప్పు లోక జాతకం నా తెలుగు. బొంగరాల సూళిగాల సొట్ట బుగ్గ నవ్వుల తుంగభద్రరా నా తెలుగు, చిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటి చిత్తరావతి నా తెలుగు. పేరు నెయ్యి వెయ్యబోతూ పేరు తెచ్చుకున్న సీమ బొబ్బట్ల తీపిరా నా తెలుగు, రాయి రాయి మధ్య దున్ని రాగులు జొన్నలు తెచ్చు రైతు సత్తువా నా తెలుగు. దెయ్యాలనే తరిమెయ్యాలనే రేగు ఉయ్యాల వాడరా నా తెలుగు, దెయ్యాలనే తరిమెయ్యాలనే రేగు ఉయ్యాల వాడరా నా తెలుగు. చెడ్డోళ్ళని బాగు చెయ్యాలని పూను పుట్టపత్తి బోధన నా తెలుగు, చెడ్డోళ్ళని బాగు చెయ్యాలని పూను పుట్టపత్తి బోధన నా తెలుగు. బొంగరాల సూడిగాల సొట్ట బుగ్గ నవ్వుల తుంగభద్రరా నా తెలుగు, చిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటి చిత్తరావతి నా తెలుగు. సభకు నమస్కారం. నా పేరు ఎం ప్రదీప్ కుమార్. నేను శ్రీ చింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. నేను ఈ మాదిరి అష్టావధాన కార్యక్రమానికి అవధానిగా వ్యవహరిస్తున్నాను. ముందుగా మిమ్మల్ని మీరు సభకు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు ఎం జగదీశ్వరి. నేను సమస్య పూరణానికి పృచ్ఛకురాలిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు వి యుహాభారతి. నేను దత్తపదికి పృచ్ఛకురాలుగా వ్యవహరిస్తున్నాను. నా పేరు కే దేవి వినయ్ కుమార్. నేను వర్ణన అంశానికి పృచ్ఛకునిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు ఎస్ మహేష్. నేను ఆశనుకు పృచ్ఛకుడిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు పి సింహాచలం. నేను వారగణితమునకు పృచ్ఛకుడిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు జి ఉమాదుర్గా. నేను పురాణ పఠనానికి పృచ్ఛకురాలిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు జే కావ్య. నేను గంటా గణనానికి పృచ్ఛకురాలిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు ఆర్ సాయికిరణ్. నేను అప్రస్తుత ప్రసంగానికి పృచ్ఛకుడిగా వ్యవహరిస్తున్నాను. ఈ అష్టావధాన కార్యక్రమాన్ని ముందుగా మనం ప్రార్థనతో మొదలు పెడదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ కార్యక్రమాన్ని ముందుగా సమస్య పూర్ణంతో మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాం. అవధాని గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అవధాని గారు సమస్యను అవతరించండి. స్త్రీలకు అందమిచ్చు కదా చక్కని చిక్కని బుర్రమీసముల్. మరొకసారి, స్త్రీలకు అందమిచ్చు కదా చక్కని చిక్కని బుర్రమీసముల్. అయ్యా అవధాని గారు, ఈ యువతరం అందరూ మద్యం మద్యం అంటున్నారు. పద్యాన్ని ఎవరూ ఆదరించట్లేదు. దయచేసి దీని మీద ఒక పద్యం చెప్తారా? చెబుతాను వినండి. పద్యమునెవడురా పాతి పెట్టెదనంచు ఉన్మాది అయి పేలుచున్నవాడు. పద్యమునెవడురా పాత వడ్డది అంచు వెర్రివాడై విర్రవీగువాడు. పద్యము ఫలమురా పాతి పెట్టిన పెద్ద వృక్షమై వేవేల పండ్ల నసుగు. పద్యమునెప్పుడో పాతి పెట్టితే మేము లోకుల హృదయాల లోతులందు. ఇప్పుడు అద్దాని బెకలింపనెవరి తరము వెలికి తీసి పాతుట ఎంత వెర్రితనము. నిన్నటికి మొన్ననే కన్ను తెరచు బాల్య చాపల్యమునకెంత వదురుతనము. స్త్రీలకు మీసాలుంటాయా? జగదీశ్వరి స్త్రీలకు మీసాలు అందమిస్తాయని చెబుతుంది. మరి అవధాని గారు ఈ సమస్యని ఎలా పూరిస్తారో చూద్దాం. ఏమిటి, స్త్రీలకు మీసాలు అందాన్నిస్తాయా? అసలు స్త్రీలకు మీసాలు ఉంటాయా? ఇది ఎక్కడ చూడండి. సరే, ఈ పద్యంలోని మొదటి పాదాన్ని పూర్తి చెబుతున్నాను వినండి. స్త్రీలకు దాన ధర్మము సుశీలకు పేరు ప్రతిష్ట సద్గుణ. మరొకసారి పద్యపాదాన్ని చెబుతున్నాను వినండి. స్త్రీలకు దాన ధర్మము సుశీలకు పేరు ప్రతిష్ట సద్గుణ. తదుపరి అంశమైన దత్తపదికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అవధాని గారు నమస్కారాలు. అవధాని గారు దత్తపదిని అవతరించండి. నయనతార, ప్రియమణి, భూమిక, దీపిక పడుకొనే ఏంటి సినిమా హీరోయిన్ల పేర్లు వచ్చాయి అనుకుంటున్నారా? కాదండి, ఈ పేర్లు ఉపయోగించి ధనుర్మాసాన్ని వర్ణించండి. ఊహాభారతి సినిమా హీరోయిన్లైన నయనతార, భూమిక, ప్రియమణి, దీపికా పడుకోనే అనే పేర్లను ఇచ్చింది. ఈ పేర్లకు ధనుర్మాసానికి సంబంధం ఏమిటో అవధాని గారు ద్వారా విందాం. ఏమిటి, నయనతార, ప్రియమణి, భూమిక, దీపికా పడుకునే ఈ పేర్లతో ధనుర్మాసాన్ని వర్ణించి చెప్పాలా? సరే, ఈ పేర్లతో ధనుర్మాసాన్ని వర్ణించే పద్యం యొక్క మొదటి పాదాన్ని చెబుతున్నాను వినండి. ధరహసితంబులై నయనతారల కాంతులు జిమ్ముచుండగా. మరొకసారి మొదటి పాదాన్ని చెబుతున్నాను వినండి. ధరహసితంబులై నయనతారల కాంతులు జిమ్ముచుండగా. తదుపరి అంశమైన వర్ణానికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అవధాని గారు, వర్ణనాంశం ఇస్తున్నాను. పృథ్య పతనానికే అహంకారమే కారణం. అహం వీడితే ఆత్మానందం అన్నారు సీని కవులు. అహంకారంపై వర్ణన పద్యాన్ని శార్దూల పద్యంలో చెప్పండి. అయ్యా అవధాని గారు, ఎక్కడైనా మిరపకాయలు తీయగా ఉంటాయా? ఉంటాయండి, డబ్బాలోంచి కొన్ని తీయగా ఇంకా ఉంటాయి. అహంకారం చాలా ప్రమాదకరమైనది. మనిషికి అహంకారం ఉంటే కోపతాపాలకు లోటు ఉండదు. కోపతాపాలు ఉంటే బీపీ షుగర్లు ఉంటాయి. మరి అవధాని గారు ఏం చెబుతారో విందాం. అహంకారంపై పద్యాన్ని శార్దూల పద్య లక్షణంలో చెబుతాను వినండి. ఎన్నో ఏండ్లు పరిశ్రమించినను గాని రాని సత్కీర్తి. మొదటి పదాన్ని మరొకసారి చెబుతున్నాను వినండి. ఎన్నో ఏండ్లు పరిశ్రమించినను గాని రాని సత్కీర్తి. తదుపరి అంశమైన ఆశోకలాసిందిగా కోరుచున్నాం. అవధాని గారు, పచ్చిమిర్చి బజ్జీపై ఒక ఆశుపద్యం చెప్పండి. అది ఉత్సాహ వృత్తంలో చెప్పండి. బజ్జీలలో పచ్చిమిర్చి బజ్జీకి ప్రత్యేక స్థానం ఉంది. దాన్ని తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. మరి అవధాని గారు మనల్ని ఎలా ఊరిస్తారో చూద్దాం. పచ్చిమిరపకాయ బజ్జీపై ఒక మంచి పద్యాన్ని చెబుతున్నాను వినండి. పచ్చిమిరపకాయ బజ్జి పంట నొక్కి తిన్నచో చచ్చు వడ్డ నాలుకైన చుర్రు చుర్రు మంచను వెచ్చనైన నీరు వచ్చి వెంట కంట జారగన్ ముచ్చటౌను నోటికెళ్ళ మూతి ఎర్ర బారగన్. తదుపరి అంశమైన వారగంతానికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అయ్యా అవధాని గారు, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15వ తేదీ ఏ వారం వచ్చిందో కొంచెం చెప్తారా? 1947 ఆగస్టు 15వ తేదీ శుక్రవారం వచ్చింది. అయ్యా అవధాని గారు, నాకు సందేహం అండి. శివుడు అర్ధనారీశుడు కదా. ఒకవేళ ఆయన భూలోకానికి వస్తే ఆర్టీసీ బస్సు ఎక్కితే మగవారి సీట్లో కూర్చోవాలా, ఆడవారి సీట్లో కూర్చోవాలా? ఏ సీట్లో కూర్చున్నా పర్వాలేదు, కానీ డ్రైవర్ సీట్లో కూర్చోకూడదు. ఎందుకంటారు? ఎందుకంటే శివుడు డ్రైవర్ సీట్లో కూర్చుంటే తన భార్యను గంగ దగ్గరికైనా తీసుకెళ్తాడు, లేదా తన నివాస స్థలమైన వల్లకాడికైనా తీసుకువెళ్తాడు. అందుకే కూర్చోకూడదు. తదుపరి అంశమైన పురాణ పట్టణానికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అవధాని గారు ఆలకించండి. జానేడు గుడ్డ కట్టి మగజాతి సమస్తము రెచ్చగొట్టి కైపూనెడి పాట పాడి
చలదూల్మికలౌచును నాట్య భంగిమన్ సానిని మించిన చూపులు దొరసానులు బుల్లి తెరన్మెరంగులే కానగ వచ్చునట్టి చెడు కాలము వచ్చెను వెంకటేశ్వర. అయ్యా అవధాని గారు, పూర్వం గురువుని మించిన శిష్యులు ఉండేవారు, ఇప్పుడు శిష్యులు ఎలా ఉంటున్నారో చెప్తారా? పూర్వం గురువుని మించిన శిష్యులు ఉండేవారు, కానీ ప్రస్తుతం గురువుని ముంచే శిష్యులు ఉంటున్నారు. సరే, గురువు గురించి ఒక పద్యం చెప్తారా? చెబుతాను వినండి. పాఠాలు బోధించి పరవశంబైనట్టి పరమాత్మ రూపంబు గురువెయ్యనగా విద్యార్థి లోకాన వెలుగొందు సూర్యుడైన జ్ఞాన తిమిరాల ననగ ద్రొక్కి దేశాభివృద్ధికై తీవ్ర కృషిని సల్పి భావి పౌరుల దీర్చు భవ్యమూర్తి సహనంబు తోడను సహృదయతను గూర్చి విజ్ఞానమొప్పగా విద్య గరపు గురువు చేసిన సేవకు గుర్తు కాదే సంగమందున పేరుందు చాతతతియు మనసును ఆకట్టుకున్నట్టి మంచి గురువు శిష్యలోకాన వెలుగొందు స్థిరముగాను. ఇచ్చిన పురాణ పట్టణాన్ని మరొకసారి దారం చేస్తున్నాను వినండి. జానెడు గుడ్డ కట్టి మగ జాతి సమస్తము రెచ్చగొట్టి కైపోనెడి పాట పాడి చలదుర్మిక రౌచును నాట్య భంగిమన్ సానిని మించిన చూపు దొరసానుల్ బుల్లితెరన్ మెరుంగులై కానగ వచ్చునట్టి చెడు కాలము వచ్చెను వెంకటేశ్వర. ఈ పద్యాన్ని ప్రముఖ పండితులు కవులు శ్రీ చిలకమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన హరివిల్లు కావ్యంలోనిది. ఈ రోజుల్లో సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో కథానాయికల ఆహార్యం ఎలా ఉంటుంది అనేది ఈ పద్యంలో కవి గారు చక్కగా వర్ణించి చెప్పారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః సర్వే జనేభ్యః శుభమస్తు నిత్యం లోకః సమస్తః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః సజ్జనాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః పౌత్రిణః సంతు జీవంతు శరదశ్యతాం. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. మొదటి ఆవృత్తం దిగ్విజయంగా పూర్తయింది. రెండో ఆవృత్తంలోనికి అడుగు పెడుతున్నాం. ఈ ఆవృత్తంలో అవధాని గారు పద్యంలోని రెండవ పాదాన్ని పూరిస్తారు. విందాం. రెండవ అంశంలో సమస్య పురాణంలోని రెండవ పద్యపాదాన్ని పూరించి చెబుతున్నాను వినండి. రెండవ ఆవృత్తంలో సమస్య పురాణంలోని రెండవ పద్యపాదాన్ని పూరించి చెబుతున్నాను వినండి. స్త్రీలకు దాన ధర్మము సుశీలకు పేరు ప్రతిష్ట సద్గుణ స్త్రీలకు వన్యవాసి పరిశీలకిలన్ సమదృష్టియున్ క్రియా. మరొకసారి పద్యపాదాన్ని పూజ చెబుతున్నాను వినండి. స్త్రీలకు దాన ధర్మము సుశీలకు పేరు ప్రతిష్ట సద్గుణ స్త్రీలకు వన్యవాసి పరిశీలకిలన్ సమదృష్టియున్ క్రియా. తదుపరి అంశమైన దత్తపదిలో ఇచ్చిన దత్తపదిని మరొకసారి చూద్దాం. నయనతార, ప్రియమణి, భూమిక, దీపిక పడుకునే ఈ పేర్లతో ధనుర్మాసాన్ని వంచెప్పే పద్యంలోని రెండవ పాదాన్ని పూజ చెబుతున్నాను వినండి. ధరహసితంబులై నయనతారల కాంతులు జుమ్ముచుండగా నిరుపమైన శ్రీ ప్రియమణి తలపగన్ మరిపింపగ జేయుచున్. మరొకసారి చెబుతున్నాను వినండి. ధరహసితంబులై నయనతారల కాంతులు జుమ్ముచుండగా నిరుపమైన శ్రీ ప్రియమణి తలపగన్ మరిపింపగ జేయుచున్. తదుపరి అంశమైన వర్ణంలో రెండో పద్యపాదాన్ని పూజ చెబుతున్నాను వినండి. ఎన్నో ఏండ్లు పరిశ్రమించినను గాని రాని సత్కీర్తి అన్నన్న ఒక్క నిమిషమందు మటు మాయంబరు నీ స్పర్శచే. మరొకసారి చెప్తున్నాను వినండి. ఎన్నో ఏండ్లు పరిశ్రమించినను గాని రాని సత్కీర్తి అన్నన్న ఒక్క నిమిషమందు మటు మాయంబరు నీ స్పర్శచే. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్జ్ పై బాల వినోదిని కార్యక్రమంలో మాతృభాషా దినోత్సవం సందర్భంగా SCHPRM స్కూల్ విద్యార్థులు చేసిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. దీని తరువాయి భాగం ఈరోజు సాయంత్రం 6:30 ప్రసారమయ్యే బాల వినోదిని కార్యక్రమంలో వింటారు.